మేషరాశి మేషరాశి వారికి వృత్తిపరంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నట్టున్నారు. అలానే ఏ చేసినా ముందుకు వెళ్ళట్లేదా? ధనధాన్యాల అభివృద్ధి అవ్వాలా, పిల్లలు పెద్దలు అందరూ బాగుండాలి, ఉమ్మడి కుటుంబంగా ఉండాలి, మనం జీవితంలో ముందుకెళ్ళాలి. ఎవరికైనా ఉండేటువంటి కోరికలే కదా అవి. చిన్న కోరికలు అవి కూడా తీర్చుకెళ్ళకపోతే మనం ఎందుకు? వేస్ట్. కాబట్టి ఆ కోరికలు తీరేందుకు ఎన్నో రకాల యజ్ఞ యాగ హోమ జప తపాలు చేస్తూ ఉంటారు. లక్షల రూపాయల గురువులకు తగలెడుతూ ఉంటారు. కానీ ముందుకు వెళ్ళలేకపోతూ ఉంటాం. చిన్న చిన్న ఇంగ్రీడియంట్స్తో, చిన్న చిన్న ఇంటి చిట్కాలతో కూడా మనం జీవితంలో ముందుకెళ్ళొచ్చు. తెలుసా? అదేంటో తెలుసా? సాంబ్రాణి, గుగ్గిలము, అలానే ఇంగువ, లవంగాలు, దాల్చిన చెక్క, అలానే బిర్యానీ ఆకు పత్త. వీటితో కూడా మనము జీవితంలో ముందుకెళ్ళొచ్చండి. సొంత ఇంట్లో అయినా, అద్దింట్లో అయినా సరే, వాస్తు బాలేకున్నా, చెట్టుకొలు గుట్టుకొలైనా అయినా కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు. నేను చెప్పినటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కలగలుపుకొని కొంచెం కొంచెంగా దాల్చిన చెక్క పౌడరు, బిర్యానీ ఆకు పత్త వేసుకొని, ఇంగువ, సాంబ్రాణి, గుగ్గిలం వేసినటువంటి దాంట్లో మీరు ప్రతినిత్యం కూడా సాంబ్రాణి వేయండి. ఇంట్లో ధూపం వేయండి. ఖచ్చితంగా మీకు అనూహ్యమైనటువంటి వాతావరణం లభ్యపడుతోంది. కావాలంటే మేషరాశి వారు ఈ ఒక చిన్న చిట్కా ప్రయత్నం చేసి చూడండి. అయితే ఈ మేషరాశి వారు ప్రయత్నం చేసి చూస్తే కనుక ఖచ్చితంగా మీకు అనుకున్నటువంటి పనులు ముందుకు వెళ్తాయి, అనుకున్నటువంటి కార్యాలు కూడా మీకు ముందుకు వెళ్తాయి. అలానే మీకు ఇంకా కూడా జాతక ప్రకారంగా కాదండి, నాకు ఏదో అవుతుంది, నాకు తెలుస్తుంది, నేను ఏదో సరిగా ఉండలేకపోతున్నాను అని ఎవరికైనా మీలో సమస్య ఉంది, ఆ సమస్య చాలా తీవ్రంగా ఉంది, లక్షల రూపాయలు ఖర్చు పెట్టినా కూడా ప్రతిఫలం దొరకట్లేదు అనుకుంటే కనుక దీనికి మీకు ఖచ్చితంగా ఒకటి గమనించవచ్చు. మీ మంచితనానికి కావచ్చు, మీ యొక్క చాకచక్యానికి కావచ్చు, మీ మీద ఏదో చెడుకనే జరుగుతుందని గ్రహణ, అది అదే గమనిక. అలాంటి వారు ఏదైనా ఉంటే అది మీకు మీరుగా చేసుకుంటే పోదు. ఖచ్చితంగా సంప్రదించండి. సంప్రదిస్తే మీకేదన్నా హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్ ఎవరైనా చేపించారా? మీ మీద ఎవరైనా కన్నేసారా? దానివల్ల ఇలా జరుగుతుందా? మీకు ఖచ్చితంగా ఇన్ని సంవత్సరాలు జరుగుతుంది, మీ బాడీలో కూడా సిమ్టమ్స్ చేంజ్ అయినాయి, అసలు మీకు రావాల్సిన జబ్బు కాదు అని అనుకుంటే డౌట్ మీకు వచ్చి ఉండాలి. ఎప్పుడైనా ఆ సమస్య ఉన్నది అని మీకు ఆ సమస్య డౌట్ వచ్చింది అంటే కనుక ఖచ్చితంగా సంప్రదిస్తే మీకున్న సమస్యకైతే మాత్రం ఖచ్చితంగా పరిష్కార మార్గం అయితే చూపిద్దాం.